భాగ్యనగరం డ్రగ్స్ డెన్ గా మారిపోతోందా? డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ ను సేఫ్ జోన్ గా భావిస్తోందా? అసాంఘిక శక్తుల చేతిలో మన యువత బందీగా మారిపోతోందా? చూడబోతే ఇదే నిజమనిపిస్తోంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ దందా ఆగడం లేదు. తాజాగా మరో ముఠా పట్టుబడింది. వీరి దగ్గర నుంచి 180 గ్రాముల కోకెయిన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్ట అయింది. ఎంతమందిని అరెస్టు చేసినా భాగ్యనగరానికి మత్తు వదలటం లేదు. సినీ పక్కీలో ప్లాన్ చేసి నేరుగా నగరానికే డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో నగరానికి వస్తున్న నైజీరియన్లు ఇక్కడ యువతకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. నైజీరియాకు చెందిన జాన్ బాస్కో 2015లో బిజినెస్ వీసాపై ఇండియా వచ్చాడు. ముంబై కేంద్రంగా చేసుకుని హైదరాబాద్లో డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హైదరాబాద్లో కొన్ని పబ్లు, ఈవెంట్లకు జాన్ బాస్కో వచ్చేవాడని పోలీసులు అంటున్నారు. అక్కడే జాన్ బాస్కోకు కాకినాడకు చెందిన మహమ్మద్ జహరుల్లా పరిచయమయ్యాడు. వీరిద్దరూ కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నారని డీసీపీ లింబారెడ్డి తెలిపారు. జాన్ బాస్కో నైజీరియన్ నేషనల్ ఇతను కలిసిన తర్వాత ఇతను కొకేన్ తీసుకోవడమే కాకుండా బాస్కో అతనికి సప్లై చేస్తానని చెప్పడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో ఇద్దరు ఒక ఇంటిమేసీ డెవలప్ అయ్యి ఈ బాస్కో దగ్గర నుంచి రెగ్యులర్గా ఈ యొక్క కోకెన్ డ్రగ్ని ఈచ్ 1 గ్రామ్ పాకెట్ని ఐదర్ ఇతను ముంబై అయినా లేదు అతనే వచ్చి ఇక్కడ హైదరాబాద్లో డెలివరీ చేయడం జరుగుతుంది. నైజీరియన్ జాన్ బాస్కో ముంబైలో ఉంటాడు. అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తాడు. జాన్ బాస్కో దగ్గర నుంచి జవహరుల్లా 1 గ్రామ్ కోకెన్ 2000 నుంచి 2500 కొని కస్టమర్లకు 5000 నుంచి 6000 అమ్ముతున్నాడు. ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులే టార్గెట్గా జహరుల్లా ఈ దందా కొనసాగిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇద్దరు నిందితుల నుంచి 180 గ్రాముల కోకైన్, 4 సెల్ ఫోన్లు, ఒక మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ వీళ్ళు నైజీరియన్ అండ్ ఆఫ్రికన్ నేషనల్, మోస్ట్లీ నైజీరియన్, సొమాలియన్స్, ఇథియోపియన్స్, మిగతా సౌత్ ఆఫ్రికన్స్ వీళ్ళందరూ కూడా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కానీ లేకపోతే బిజినెస్ పర్పస్ కానీ మిగతా టూరిజం పర్పస్ కానీ వచ్చి అక్కడ ఉంటూ ఆ యొక్క బిజినెస్ పర్పస్ గైజ్లో వీళ్ళు డ్రగ్స్ కూడా వచ్చేటప్పుడు కానీ లేకపోతే లాటిన్ అమెరికన్ నుంచి తెచ్చుకుంటూ ఈ ముంబైలో వీళ్ళు ఒక అడ్డాలాగా చేసుకొని అక్కడి నుంచి ఈ యొక్క ఏజెంట్స్ని ఏర్పాటు చేసుకొని ఈ ఏజెంట్స్కు సప్లై చేయడం అనేది జరుగుతుంది. నిందితులిద్దరిపైన గతంలో ఏవైనా డ్రగ్స్ కేసులున్నాయా, వీరికి ఏజెంట్లు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. నిందితుల సెల్ ఫోన్ డేటాను పరిశీలిస్తున్నారు. సినీ పరిశ్రమకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వీరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా అనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు నిందితులను ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. వీళ్ళని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్, అట్లాగే ఇంట్రాగేషన్ మరియు జ్యుడిషియల్ కస్టడీ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చాలా మంది నైజీరియన్లు వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా తమ దృష్టికొచ్చిందని పోలీసులు అంటున్నారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని అంటున్నారు.